ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 26వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, శుక్రవారం. తిథి షష్ఠి. ఉదయం 10 గంటల 5 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వాభాద్ర. తెల్లవారుజామున 5 గంటల 55 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషాల నుంచి 2 గంటల 11 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 51 నిమిషాల నుంచి 9 గంటల 38 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల నుంచి 1 గంట 22 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 10 గంటల 3 నిమిషాల నుంచి 11 గంటల 37 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 37 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకు. ఈరోజు విశేషం పుష్యమాస శుక్రవారం. ఈరోజు శుద్ధ షష్ఠి రావడం, అది శుక్రవారంతో కలిసి రావడం అనేది భక్తులకు కల్పవృక్షం లాంటిదని చెప్పవచ్చు. షష్ఠి తిథి సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ఇష్టమైన రోజు కాగా, శుక్రవారం అమ్మవారైన మహాలక్ష్మికి ప్రీతికరమైన రోజు. శక్తి మరియు సంపద కలయికగా ఈ రోజును అభివర్ణించవచ్చు. ఈ రోజున చేసే పూజలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా కుజదోషం, నాగదోషం ఉన్నవారికి, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారికి ఈరోజు ఒక గొప్ప పరిహార సమయం. ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈరోజు విశేషార్చనలు చేయాలి. షష్ఠి తిథి నాడు సర్ప సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. ఎవరి జాతకంలోనైనా రాహుకేతువుల ప్రభావం వల్ల కాలసర్ప దోషం కానీ, ఇతర నాగదోషాలు కానీ ఉంటే వారు ఈరోజు ఉదయం పుట్టలో పాలు పోయడం లేదా సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాభిషేకం చేయడం వల్ల ఆ దోషాల తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. అలాగే శత్రు బాధలు, రుణ బాధలతో సతమతమయ్యేవారు ఈరోజు స్కంద షష్ఠి కవచం పఠించడం వల్ల జయం కలుగుతుంది. ఈరోజు పూజా విధానం విషయానికి వస్తే, ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం ఆచరించి శుభ్రమైన ఉతికిన దుస్తులు ధరించాలి. ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరం. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ముగ్గులతో అలంకరించి దీపారాధన చేయాలి. ఈరోజు నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మంచిది. ముందుగా వినాయకుడిని పూజించిన తరువాత సుబ్రహ్మణ్య స్వామి పటం లేదా విగ్రహానికి ఎర్రటి పూలతో అర్చన చేయాలి. స్వామికి పాలు, పండ్లు, రసాలు, బెల్లం కలిపిన పాయసం నైవేద్యంగా సమర్పించాలి. వీలైతే ఈరోజు ఉపవాసం ఉండి రాత్రికి పలహారం తీసుకోవడం లేదా ఏకభుక్తం చేయడం వల్ల వ్రత దీక్షను పాటించవచ్చు. ఇదే సమయంలో శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపం వెలిగించి అమ్మవారికి ఇష్టమైన కమలాలతో లేదా జాజి పూలతో అర్చన చేస్తూ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించాలి. సాయంకాలం సమయంలో శివాలయానికి లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి దీపారాధన చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది. నాగపడగ విగ్రహానికి పసుపు కుంకుమలు సమర్పించి ప్రదక్షిణలు చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం. ఈ విశిష్టమైన రోజున పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ప్రధానంగా సంతాన భాగ్యం ఈ రోజు పూజ యొక్క ముఖ్య ఫలితం. ఎన్నో ఏళ్లుగా సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులు ఈ రోజున షష్ఠి వ్రతం ఆచరించి స్కందుణ్ణి పూజిస్తే తప్పక వంశాభివృద్ధి కలుగుతుంది. అలాగే ఆరోగ్య సిద్ధి కూడా చేకూరుతుంది. చర్మ వ్యాధులు, కంటి సమస్యలు, నరాల బలహీనత వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈరోజు స్వామివారికి విభూతి అభిషేకం చేసి ఆ విభూతిని ధరించడం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబంలో కలహాలు ఉంటే అవి తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. శుక్రవారం లక్ష్మీ పూజ చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి రుణ విముక్తి కలుగుతుంది. ఇంట బయట విజయాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకు జ్ఞానోదయం కలుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి కుమారస్వామి ఆరాధన మనోధైర్యాన్ని, విజయకాంక్షను ఇస్తుంది. భూ సంబంధమైన తగాదాలు ఏవైనా ఉంటే అవి సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అవివాహితులకు శీఘ్రమే వివాహం నిశ్చయమయ్యే యోగం కలుగుతుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ పుష్య శుద్ధ షష్ఠి శుక్రవారం కలయిక ఒక అరుదైన ఆధ్యాత్మిక అవకాశం. ఈ రోజున భక్తితో చేసే చిన్నపాటి నామస్మరణ అయినా సరే అది 10ంతల ఫలితాన్ని ఇస్తుంది. కేవలం కోరికల కోసమే కాకుండా మానసిక ప్రశాంతత కోసం, ఆత్మశక్తి కోసం ఈ రోజున దైవారాధన చేయడం ఉత్తమం. ఎవరైతే ఈరోజు నిష్ఠగా సుబ్రహ్మణ్య స్వామిని మరియు మహాలక్ష్మిని పూజిస్తారో వారి గృహంలో సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు వర్ధిల్లుతాయని జ్యోతిష శాస్త్రం, ధర్మశాస్త్రాలు ఘంటాపదంగా చెబుతున్నాయి. ఇంతటి విశేషమైన ఈరోజు స్వామివారిని పూజించినా, వీలు కాని వారు ప్రార్థించినా శ్రీ మాత్రే నమః అని కానీ లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లక్షలాది మందికి ఈరోజు స్వామివారి నామాన్ని తలుచుకునే భాగ్యాన్ని మీరు ప్రసాదించండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు ఎలాంటి భక్తి సందేహాలు ఉన్నా కామెంట్స్లో అడగండి. మీకోసం స్పెషల్ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాం. మన భక్తి సమాచారం ఛానల్కి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునే భక్తి సమాచారం ప్రేక్షక మహాశైలందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఆ స్వామి వాళ్ళ అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ శుభ శుక్రవారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా చూద్దాం. మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ భవిష్యత్తు ఉంటుంది. నేర్పుతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. స్వధర్మం కాపాడుతుంది. అభివృద్ధిని సాధిస్తారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగపరంగా మంచి ఫలితం ఉంటుంది. స్వల్ప విఘ్నం ఎదురవుతుంది. నిదానంగా పరిష్కరించండి. వ్యతిరేకించేవారు ఉంటారు. కాలం కలిసొచ్చేదిగా ఉంటుంది. దత్త కవచం చదవండి. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టర్లకు అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు. రాజకీయవేత్తలు విదేశీ పర్యటనలు చేస్తారు. మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. చేపట్టే పనుల్లో ఊహించిన ఫలితాలు వస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి మనసుతో ముందుకు సాగండి. సమస్యలు తగ్గుతాయి. అవసరానికి తోటివారి సహాయం అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ధనలాభం సూచితం. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి. మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తుని ఇస్తాయి. ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ దూరపు బంధువులు, స్నేహితులతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఒక నిర్దిష్ట ఆసనంపై ధ్యానం చేయడం వల్ల శరీరానికి సంబంధించిన సమస్యకు పరిష్కారం కనుక్కోవచ్చు. పిల్లల సమస్య పరిష్కారానికి మీ సహకారం అవసరం. మీ కోపం, తొందరపాటుతో పరిస్థితులు మరింత దిగజారవచ్చు. ఈ సమయంలో ఇంటికి, వ్యాపారానికి సంబంధించిన పనుల్లో బ్యాలెన్స్ చేసుకోవాలి. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. సూర్యారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. మంచి ఫలితం లభిస్తుంది. సాధించాల్సిన అంశాల్లో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం ఇది. జ్ఞాన సముపార్జనకు అవకాశం ఉంటుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. దగ్గర వారితో మాట పట్టింపులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. శాంత చిత్తంతో వ్యవహరించండి. కార్యసిద్ధి ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వెళ్ళకపోవడం వలన కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కొంత శ్రమ పడ్డా ఫలితం కనిపిస్తుంది. విద్యార్థులు యత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. మీకు నచ్చిన తీరులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీకు మద్దతునిచ్చేవారు పెరుగుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి దక్కవచ్చు. రాజకీయ వర్గాలకు శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనిని పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. మొహమాటాలతో ఖర్చులు పెరుగుతాయి. చాలా మంచిగా ఉంటుంది. గ్రహాల ప్రభావం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆత్మ పరిశీలనలో కొంత సమయం గడపండి. అనేక ఇబ్బందులను అధిగమించడంలో మీకు సహాయపడుతుంది. కొద్దిపాటి అజాగ్రత్త వల్ల సోదరులతో కొన్ని వివాదాలు ఏర్పడవచ్చు. మీ వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. ఆరోగ్యపరంగా బాగా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అతి కష్టం మీద పనులు పూర్తవుతాయి. ధనలాభం సూచితం. అజాగ్రత్త వల్ల అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. వ్యయాలు అధికమయ్యే సూచనలు ఉన్నాయి. విజయాన్ని అందుకుంటారు. నిర్భయంగా ముందడుగు వేయండి. ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. ఆరోగ్య పరిరక్షణ అవసరం. ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విజయంలో ఆచితూచి అడుగు వేయాలి. వాహన యోగం ఉంది. వ్యాపారాలు అంచనాల మేరకు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు ఏర్పడతాయి. కళారంగం వారి యత్నాలు ముందుకు సాగుతాయి. పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్నది సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. అదృష్ట ప్రాప్తి కలుగుతుంది. చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కొంతకాలంగా పడుతున్న కష్టానికి మంచి ఫలితాలు వచ్చే సమయం ఆసన్నమైంది. కాబట్టి మీ పనులపై పూర్తిగా దృష్టి పెట్టాలి. భూమికి సంబంధించిన ఏదైనా వ్యవహారం నడుస్తుంటే ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మీ ముఖ్యమైన విషయాలను మీరే చూసుకోవాలి. ఇతరులను అతిగా నమ్మడం సరికాదు. పబ్లిక్ మీడియాకు సంబంధించిన పనులపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. భార్యాభర్తల మధ్య మధురమైన సంబంధాలు కొనసాగుతాయి. దుర్గా ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి.
ఈరోజు ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్య కార్యాల్లో జాగ్రత్త అవసరం. అపోహలకు తావివ్వకండి. మౌనం మేలు చేస్తుంది. లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓర్పు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తోటివారి సూచనలతో ముందుకు సాగండి. ఖర్చు పెరగకుండా జాగ్రత్త పడాలి. విజయం సిద్ధిస్తుంది. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలు అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. రాబడి సంతృప్తినిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాల కృషి ఫలిస్తుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నిర్మలమైన మనస్సుతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. అందరినీ కలుపుకొని పోవడం అవసరం. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. అంతా శుభమే జరుగుతుంది. పూర్తి శక్తితో తమ పనికి అంకితమై ఉంటారు. ఇరుగు పొరుగు వారితో ఏదైనా పాత విషయాలను కూడా పరిష్కరించుకోవచ్చు. ఇది మీ సంబంధంలో సానుకూల ఫలితాలను తెస్తుంది. మీ పిల్లలు ఏ సమస్యకైనా పరిష్కారం పొందడం ద్వారా మీరు ఉపశమనం పొందవచ్చు. ఈ కారణంగా మీరు మీ ఆత్మవిశ్వాసంతో కొంత బలహీనతను కూడా అనుభవించవచ్చు. ప్రస్తుత వ్యాపార వ్యవస్థలో కొంత మార్పు రావాలి. ప్రస్తుత వాతావరణం మీ స్వభావంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇష్ట దైవారాధన చేయాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు. దైవ బలం ఉంది. ఒక విషయంలో ఆర్థికంగా లాభపడతారు. చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుంది. మంచి జరుగుతుంది. గృహ లాభం ఉంది. ఇంట బయట శుభం జరుగుతుంది. చైతన్యవంతంగా కాలం సాగుతుంది. విజయం చేకూరుతుంది. సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి. కొన్ని విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. బుద్ధి బలం బాగుండడం వల్ల కొన్ని కీలక వ్యవహారాలలో బయటపడగలుగుతారు. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. రాజకీయ వర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. మనసు పెట్టి చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ధనయోగం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. విఘ్నాలను కలిగించేవారు పక్కనే ఉంటారు. అపోహలకు అవకాశం ఇవ్వకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. సూర్య ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది. ప్రశాంత వాతావరణంలో గడుపుతారు. ఈరోజు మీరు పిల్లల సమస్యలను పరిష్కరించడానికి కూడా సమయాన్ని వెచ్చిస్తారు. మీరు విజయం సాధించాలంటే ప్రశాంతంగా మీ పనులపై దృష్టి పెట్టాలి. ఉద్యోగులు కార్యాలయంలో ఇతర వ్యక్తుల జోక్యం లేకుండా చూసుకోవాలి. మీ వివాహ సంబంధాలలో మధురంగా ఉంటుంది. శివనామ స్మరణ శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. కార్యసిద్ధి ఉంది. సుఖ సంతోషాలతో కాలం ముందుకు సాగుతుంది. ధన ధాన్యాది శుభయోగాలు ఉన్నాయి. అభీష్టం నెరవేరుతుంది. పండితుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆత్మీయుల సత్సంగం ఆనందాన్ని ఇస్తుంది. జ్ఞానం వృద్ధి చెందుతుంది. అపాయం నుంచి బయటపడతారు. ప్రయాణ లాభం ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చిత్త సౌఖ్యం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళాకారులు అందిన అవకాశాలు దక్కించుకుంటారు. శుభప్రద యోగాలు ఉన్నాయి. మీ రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరపు విషయాల గురించి అతిగా ఆలోచించకండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను పట్టించుకోకండి. ఒత్తిడిని దరిచేరనీయకండి. చాలా బిజీగా ఉంటారు. మీ ఇంటికి ప్రత్యేక అతిథి రాక కారణంగా మీరు బిజీగా ఉండవచ్చు. మీ జీవితంలో కొంత మార్పు, సౌలభ్యం రావచ్చు. విద్యార్థులు విద్యను నిర్లక్ష్యం చేస్తే మీకే నష్టం. ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కొంత ప్రతికూల పరిస్థితులను సృష్టించవచ్చు. ప్రారంభంలో చాలా బిజీగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అనుబంధం మధురంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య ధ్యానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. అద్భుతమైన కాలం నడుస్తుంది. అనుకున్న ఫలితం త్వరగా సిద్ధిస్తుంది. ఎదురు చూస్తున్న పనులు లాభదాయకంగా పూర్తవుతాయి. శుభయోగాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులకు మేలు చేస్తారు. చిక్కు సమస్యలను పరిష్కరిస్తారు. ధైర్యం గెలిపిస్తుంది. సకాలంలో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ధనలాభం ఉంటుంది. మీ రంగాల్లో జాగ్రత్తగా మెలగాలి. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. శాంతంగా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. సూర్యారాధన చేస్తే మంచిది. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. గత అనుభవంతో పనిచేస్తే మేలు జరుగుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి.
తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అనవసరపు విషయాల్లో తలదూర్చకండి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. చాలా బిజీగా ఉంటారు. మీరు ఎక్కువ పని చేయడం వల్ల అలసట వస్తుంది. మీరు ఉపశమనం పొందేందుకు ఏకాంతంలో లేదా ఆధ్యాత్మిక ప్రదేశంలో కొంత సమయం గడపాలి. దీంతో మీరు కొత్త శక్తితో మీ పనిపై దృష్టి పెట్టాలి. స్నేహితుడు లేదా బంధువు యొక్క తప్పుడు సలహా మీకు సమస్యలను కలిగిస్తుంది. వ్యాపార కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయి. మీ కుటుంబ వాతావరణం చాలా సానుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. విష్ణు ఆరాధన శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు గొప్ప ఫలితాలు సాధిస్తారు. శుభ ఫలితాలు మొదలయ్యాయి. అఖండమైన విజయం సిద్ధిస్తుంది. చేస్తున్న పనిలో లాభం ఉంటుంది. అధికారుల ఒత్తిడి తగ్గుతుంది. ఉత్సాహం పెరుగుతుంది. ఏదో సాధించాలనే కోరిక మొదలవుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. కొందరి ప్రవర్తన మనస్తాపం కలిగించినా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. దైవ బలం ఉంటుంది. సుఖ సౌఖ్యాలు ఉంటాయి. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖ సంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలు పొందుతారు. విద్యార్థులు నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనాలు ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. కార్యసిద్ధి ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ రంగాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు. ఉత్సాహంతో ముందుకు సాగండి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాల్లో ముందు చూపుతో వ్యవహరించండి. ఒక శుభవార్త శక్తినిస్తుంది. చాలా సంతోషంగా ఉంటుంది. మీరు తొందరపడకుండా ప్రశాంతంగా పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. కొందరు సన్నిహితులతో మీకు సమావేశం ఉంటుంది. దీనివల్ల మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఇంటి మార్పుకు సంబంధించిన ప్రణాళిక కూడా రూపొందిస్తారు. మరోవైపు కొన్నిసార్లు అహంకారం, మితిమీరిన విశ్వాసం మీకు హానికరంగా అనిపించవచ్చు. మీరు చేసే ప్రత్యేక పనుల్లో ఇంటి పెద్దల సలహా తీసుకోవాలి. ఆర్థికపరమైన లావాదేవీలను ఆలోచనాత్మకంగా పూర్తి చేయాలి. కష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. శివారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు మంచి ఫలితాలు పొందగలరు. బాగా కష్టపడాలి. సంకల్పం సిద్ధిస్తుంది. మొహమాటం వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. తొందరపడి ఎవరికీ మాటివ్వవద్దు. ఈ ఇబ్బందులను బుద్ధిబలంతో అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితం ఉంటుంది. ఒకటి చేయబోయి మరొకటి చేసే ప్రమాదం ఉంది. మానసిక దృఢత్వంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇష్టదైవ స్మరణ శుభాన్ని ఇస్తుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలు అందుకుంటారు. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. మీ ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం. అవగాహనతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో ఆవేశం పనికిరాదు. ఆధ్యాత్మిక విషయాలు చురుగ్గా పాల్గొంటారు. బాగా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సరైన ఆలోచన చేయాలి. మీ ఇంట్లోని పెద్దలను అగౌరవపరచవద్దు. పెద్దల ఆశీస్సులు మీకు చాలా సంతోషాన్ని ఇస్తాయి. మార్కెటింగ్కు సంబంధించిన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సూర్య స్తోత్రం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. మనోబలంతో పనిచేయండి. ఆశయం నెరవేరుతుంది. విఘ్నాలు ఉంటాయి. అవసరానికి తగిన సహకారం అందుతుంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. విందు వినోదాలతో కాలం గడుస్తుంది. ఇష్టులతో సంతోషాన్ని పంచుకుంటారు. అపారమైన బుద్ధిబలం ఉంటుంది. దైవబలం సంపూర్ణంగా ఉంటుంది. అదృష్టవంతులవుతారు. పట్టుదల వదలకండి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరింత సంతోషకరంగా ఉంటుంది. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు. విజయ సిద్ధి ఉంది. ప్రారంభించిన పనిలో ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. ఒక సంఘటన మనసుకు సంతోషాన్ని ఇస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవబలం సంపూర్ణంగా ఉంటుంది. చంద్ర ఆరాధన శుభప్రదం.
మిశ్రమ ఫలితాలు వస్తాయి. గుర్తు తెలియని వ్యక్తితో ఆకస్మిక సమావేశం ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం వస్తుంది. పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. వ్యాపార రంగానికి సంబంధించిన కొన్ని ప్రణాళికలు మీకు ఉపయోగపడతాయి. బిజీగా ఉన్నప్పటికీ ఇల్లు, కుటుంబం కోసం కొంత సమయాన్ని కేటాయిస్తారు. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. విజయం ఉంటుంది. నిశ్చింతగా పనిచేయండి. ఒక పనిలో మంచి జరుగుతుంది. తగినంత గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగపరమైన అభివృద్ధి ఉంది. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. వ్యతిరేకతలన్నీ తొలగుతాయి. మీ ప్రవర్తన ప్రశంసలను ఇస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపండి. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండడం అవసరం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. తోటి వారితో 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అపార్థాలకు తావివ్వకండి. ఆచితూచి ఖర్చు పెట్టాలి. ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే అపకీర్తిని మూటగట్టుకుంటారు. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చాలా బాగుంటుంది. మీరు కొన్ని ప్రత్యేక పనులకు సంబంధించిన ప్రణాళికను చేసుకోవచ్చు. మీరు చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. పిల్లలు కొన్ని విజయాలు సాధించడం వల్ల మీకు ఆనందం కలుగుతుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ చేసే సమయం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇతర వ్యక్తుల జోక్యం కారణంగా మీ ఇంట్లో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు. మీ సొంత నిర్ణయాలు తీసుకోండి. దుబారాను నియంత్రించండి. మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవచ్చు. ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు బాగా కష్టపడాల్సి వస్తుంది. తలపెట్టిన కార్యాలు త్వరగా పూర్తవుతాయి. భవిష్యత్తుకు అవసరమైన ప్రయత్నం ఫలిస్తుంది. క్రమంగా విఘ్నాలను అధిగమిస్తారు. అపారమైన దైవ బలం ఉంది. ఆధ్యాత్మికంగా ధ్యానం సదా రక్షిస్తుంది. వాగ్వాదాలకు అవకాశం ఇవ్వకండి. కార్యసిద్ధి మీద దృష్టి పెట్టండి. అఖండ విజయం సొంతమవుతుంది. రుద్రాభిషేకం దైవానుగ్రహాన్ని ఇస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అభీష్టాలు ఫలిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆపదలు కలగకుండా జాగ్రత్త వహించాలి. మీకు అప్పగించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకొని పోతే మేలు జరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అధికారుల సహకారం అందుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కీలక విషయాల్లో అప్రమత్తత అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఇతరుల గురించి ఎక్కువగా చింతించకుండా మీ పనిపై దృష్టి పెట్టాలి. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే ఇంటి పెద్దల సలహాలు మీకు మేలు చేస్తాయి. అహాన్ని మీ స్వభావంలోకి రానివ్వకండి. లేకుంటే అది మిమ్మల్ని మీ లక్ష్యం నుంచి పక్కకు తప్పించేలా చేస్తుంది. వృత్తిపరంగా కూడా అన్ని పనులు దాదాపు సాఫీగా సాగుతాయి. ఈశ్వర స్తుతి శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.